హలో అండి అందరికీ. ఈ జూలై 7 సండే రోజు వరల్డ్స్ బిర్యానీ డే. సో దానికోసం అయితే స్పెషల్గా నేను క్యారెట్ బిర్యానీ చేశాను. ఇది నా ఓన్ రెసిపీ అండి. చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ అయితే మనం తింటూనే ఉంటాము, అందుకనే వెరైటీగా ఉండాలని క్యారెట్ బిర్యానీ అయితే చేశాను. సో దానికోసం అయితే మనం అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఇంకా రుచి కోసం టమాటో, ఇంకా ముందుగానే రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి బిర్యానీ చేయడం చాలా ఈజీ అవుతుందండి. సో ముందుగా అయితే బిర్యానీ చేసుకున్న ప్యాన్లో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను, అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. రెండు కాంబినేషన్ అయితేనే మనకి రైస్ బాగుంటుందండి, తినడానికి కానీ చూడడానికి కానీ. సో అందుకని ముందు నెయ్యిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు కానీ ఆనియన్స్ కానీ విడిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. సో మనకి జీడిపప్పు ఫ్రై అయిపోయింది, ఇలా దూరగా వేగితే చాలు. తర్వాత ఇంకా ఆనియన్స్ బారుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ బిర్యానీలోకి వాడాను, ఇంకొక ఆనియన్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను అనమాట. మీడియం సైజ్ అయితే సరిపోతుంది. సో అవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ని పైనుంచి ఒక చిటికె చల్లుకుంటే చూసారా ఆనియన్స్ అనేవి ఎలా కలర్ వచ్చేసాయో. సో బాగా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి, ఆయిల్ రాకుండా చూసుకోవాలి. ఇంకా తర్వాత అదే ప్యాన్లో మన దగ్గర ఉన్న మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. సో ఈ మాత్రం వేగిన తర్వాత ఒక టమాటో చాలండి, టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. ఒక టమాటో ఫ్రై చేసుకొని అది మెత్తపడడానికి కొంచెం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే టమాటో అనేది మెత్తపడి ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూను, వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, రెండు కలిపి పట్టుకునే వాళ్ళైతే ఒక స్పూన్ వరకు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోనే నేను జీరా పౌడర్, ధనియా పౌడర్ మిక్స్ వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే ఒక స్పూను, లేదంటే గరం మసాలా, చికెన్ మసాలా రెండు కలిపి వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2.5 స్పూను బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇంకా అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, మనకి రైస్లో కూడా సరిపోవాలి కాబట్టి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా మనం ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసామండి. సో అందుకే కారం తగ్గించుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రైస్ అయితే ఒక 2 కప్స్ మాత్రమే తీసుకున్నాను, దానికి సరిపడా కొలతలే నేను చెప్తున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు సాల్ట్ కానీ కారం కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో 2 కప్స్ రైస్కి నేను 2 క్యారెట్లు, పెద్ద క్యారెట్లు తురుము పెట్టుకున్నానండి. సో అందులో అది వేసుకోవాలి. సో మనం వేసిన మసాలా అంతా క్యారెట్కి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుందాము. క్యారెట్ అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. మనం క్యారెట్ సన్నగా తురుముకున్నాం కాబట్టి ఒక 2 మినిట్సేనండి, 2 మినిట్స్లోనే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నానండి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మనం ఆరబెట్టుకున్నాం కాబట్టి రైస్ కొంచెం డ్రైగా అయిపోతుంది. మళ్ళీ ఇందులో వేయగానే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుందన్నమాట, మళ్ళీ ఫ్రెష్గా కనిపిస్తుంది. సో అలా ఒక 5 మినిట్స్ పెట్టి తీసేయడమేనండి, అంతే. మనకి ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇలా అడుగు నుంచి తిప్పుకోవాలండి, మొత్తం తిప్పుకోకూడదు, ఎందుకంటే అంతా కలిసిపోయి మనకి బిర్యానీ లాగా అనిపించదు అనమాట. అందుకని ఓన్లీ అడుగు నుంచి పైకి తిప్పుకోవాలి, క్యారెట్ అనేది అడుగంటకుండా. ఇంకంతే, మనకి పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టాను అనమాట. ఇది బిర్యానీకి మంచి కలర్ ఇస్తుంది. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు.
తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు తర్వాత తినాలన్నమాట. తర్వాత ఇందులోకి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి రైతా కోసం అయితే నేను ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి తురుముకున్నాను. ఇలా గట్టిగా ఉన్న పెరుగుని లూజ్‌గా అయ్యేలాగా చిలుకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఎందులో అయితే రైతా చేసుకుంటున్నామో ఆ పెరుగుని ఆ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక హాఫ్ స్పూనే వేస్తున్నానండి. ఎందుకంటే రైస్‌లో కూడా సాల్ట్ ఉంది కదా! నేనైతే ఇక్కడ కొత్తిమీర తీసుకోవట్లేదు. కరివేపాకే తీసుకున్నాను. కరివేపాకు మంచిగా పెరుగులో నానితే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర కన్నా గూడా. సో, అందుకే కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చే చేశాను. ఒక పచ్చిమిర్చి తురుము, ఆనియన్స్ అన్నీ కలుపుకొని రెడీ చేసుకుంటే మన రైతా అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. క్యారెట్ బిర్యానీలోకి ఈ రైతా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మనకి 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మంచిగా దమ్మైన బిర్యానీ లాగా అవుతుందన్నమాట. రైస్ చూసారా ఎంత బాగుందో. సో నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా ఇలానే ఈజీగా 15 నిమిషాల్లో క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 15 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి అంతేనండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినేసేయచ్చు. మనకి బిర్యానీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక హాఫ్ అన్ అవర్ అంతే తినడానికి. చాలా ఈజీ, చాలా టేస్టీ. సో మీరు కూడా ఈ సండే క్యారెట్ బిర్యానీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.